క్రీడలతో యువకులు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉంటారని నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. క్రీడలను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. యువకులను సన్మార్గంలో నడిపేందుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా యువకులకు కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ గ్రామ స్థాయిలో విజేతలైన వారికి డివిజన్ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అక్కడ గెలుపొందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలలో యువకులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా పోటీల స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్, యూసుఫుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్స్ బొమ్మపాల గిరిబాబు, బాలు, అలీం, ఇర్ఫాన్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, శ్రీకాంత్, షకీల్, కృష్ణారెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని కేపీఎం బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి యువకులకు ఈ కబడ్డీ పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మా పోలీస్ స్టేషన్కి 11 మంది టీం సభ్యులు పేర్లు ఎంట్రీ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇనాగ్రేషనల్ కార్యక్రమంగా ఛత్రపతి టీము అలాగే బీటీఎస్ టీంకి ఇప్పుడే పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో యువకులందరూ కూడా ఈ చెడు వ్యసనాల బారిన పడకుండా అందరూ కూడా బయటకు వచ్చి అందరూ మైదానంలో గడపాలని ఒక జిల్లా పోలీస్ ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన ఓల్డ్ సిటీ యూత్ కావచ్చు, బీటీఎస్ యూత్ కావచ్చు, శాంతినగర్ యూత్ కావచ్చు, దేవరకొండ రోడ్ యూత్ కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీసి ప్రతి ఒక్కరు కూడా చెడు వ్యసనాల బారిన పడకుండా వారి యొక్క లైఫ్ని మంచి సక్సెస్ఫుల్తో ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే దీంట్లో పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో తీసుకొని గెలుపోటలు సహజం ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకొని వారు భవిష్యత్తులో ఇంకా ముందు క్రీడలు రాణించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎస్ఐ శంకర్ గారికి, అలాగే గిరిబాబు సార్ గారికి, ప్రిన్సిపాల్ యూసుఫుద్దీన్ సార్ గారికి, కలీం గారికి, అలాగే పెద్దలు అందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని వార్డుల నుంచి ఈ యొక్క కబడ్డీ క్రీడాకారులని ప్రోత్సహించే క్రమంలో ఈరోజు కేపీఎం జూనియర్ కళాశాలలో ఈ యొక్క కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నాం. నిజంగా ఈరోజు పోలీస్ శాఖ ఏదైతే ఈ యొక్క మిషన్ పరివర్తన్ కార్యక్రమం ఇది చాలా ఉత్తేజభరితం, ఆ రకంగా విద్యార్థులకు యువకులకు ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కబడ్డీ పోటీల్లో ఈరోజు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 జట్లు నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మొదటి మ్యాచ్గా ఛత్రపతి కబడ్డీ క్లబ్ అలాగే బీటీఎస్ కబడ్డీ క్లబ్ 2 జట్లు కూడా హోరావరిగా పోటీ పడుతున్నాయి. ఇది రేపు కూడా ఈ క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో మొదటి ప్రైజ్గా 5,000 రూపాయలు, ద్వితీయ ప్రైజ్గా 2,500 రూపాయలు, అలాగే మూడో బహుమతిగా 1,500 రూపాయలని మనము ఈ పోలీస్ శాఖ నిర్వహించడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ ఏదైతే విన్నర్స్ ఉన్నారో వారిని డివిజన్ స్థాయికి పంపించడం జరుగుతుంది. ఆ డివిజన్ స్థాయిలో కూడా 15,000, 10,000, 5,000గా ప్రైజ్ మనీని మనము డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అక్కడ డివిజన్ స్థాయిలో ఆ పోటీల్లో పాల్గొన్న టీమ్స్లలో విన్నర్స్ని, రన్నర్స్ని మనం జిల్లా స్థాయికి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ జిల్లా స్థాయిలో కూడా 25,000 రూపాయలని ఫస్ట్ ప్రైజ్గా, సెకండ్ ప్రైజ్గా 15,000 రూపాయలు, అలాగే థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలని మనము పోలీస్ శాఖ నిర్ణయించడం జరిగింది. ఇది జిల్లా స్థాయి వరకు కూడా ఈ క్రీడా పోటీలు నిర్వహించుకునే క్రమంలో ఎక్కువ మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఫిజికల్ డైరెక్టర్ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖ యొక్క కార్యక్రమాన్ని యొక్క క్రీడలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఈరోజు తప్పుదారి పట్టుకుంటా జీవితం
భవిష్యత్తు ఆగం చేసుకుంటారని చెప్పి వాళ్ళు మంచి భవిష్యత్తు, బంగారం భవిష్యత్తు నిలబెడడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్యంగా పోలీస్ శాఖ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి యువత ముఖ్యంగా చెడు అలవాటు పడకుండా, చెడు దోషణం చేయకుండా మంచి భవిష్యత్తుగా మీరు నిలబడి మీ కుటుంబాన్ని మంచి పేరు తెచ్చే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా మీరు నడవాలని చెప్పి కోరుతున్నాను.